నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నగరమంతా ఖాళీ అవుతోంది. సంక్రాంతి సంబరం కోసం పల్లెకు పయనమైంది. సకుటుంబ సపరివార సమేతంగా సొంతూలుకు వెళ్తోంది. బస్టాండ్లు కిటకిట, టికెట్లు కటకట, హైవేలో రద్దీ, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ, వీపు విమానం మోత మోగేలా ఆకాశయానం. అయినా పొంగల్ కోసం చెలో అంటోంది పట్టణం. జాతరను తలపించేలా బస్టాండ్లు, మార్కెట్లను మరింపించేలా రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద బస్సుల ర్యాలీలా కూకట్పల్లి, అమీర్పేట్ రోడ్లు. ఎటు చూసినా సంక్రాంతి సందడే. ఏ ట్రావెల్ ఏజెన్సీ చూసినా దారి దోపిడీయే. బస్టాండ్లన్నీ కిటకిట, రైల్వే స్టేషన్లన్నీ రద్దీ, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ, పర్సనల్ వెహికల్స్తో హైవేలన్నీ జామ్ జామ్. అయినా ఊరెళ్లాల్సిందే. కుటుంబం, బంధువులతో పండగ చేయాల్సిందే. అందుకే హైదరాబాద్ ఖాళీ అవుతోంది. నగరమంతా పల్లెకు పయనమవుతోంది. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఉపాధి, ఉద్యోగాల కోసం పట్టణాల బాట పట్టిన ప్రజలు సంక్రాంతికి సొంతూరుకు వెళుతుంటారు. బిజీ లైఫ్కు కాస్త గ్యాప్ ఇచ్చి సొంతూళ్లపై మమకారంతో పయనమవుతుంటారు. అందుకు సంక్రాంతికి మించిన సందర్భం లేదని భావిస్తారు. అందుకే హైదరాబాద్ నుంచి ఏపీకి లక్షల్లో వెళ్తుంటారు. కార్లు, బస్సులు, రైళ్లు ఏవీ సరిపోవు. అంత రద్దీ ఉంటుంది. ఈ సంక్రాంతికి అంతకు మించిన రేంజ్లో సందడి కనిపిస్తోంది. అన్ని సంక్రాంతులు ఒక లెక్క, ఈ సంక్రాంతి మాత్రం మరో లెక్క. ఈ సంక్రాంతికి కలిసొచ్చినన్ని సెలవులు గతంలో ఏ సంక్రాంతికి పెద్దగా కలిసి రాలేదేమో. ఎందుకంటే ఈ శని, ఆదివారాలు యాడ్ అవుతాయి. సోమ, మంగళవారాలు సెలవు తీసుకుంటే బుధవారం భోగి, గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ, మళ్లీ శని, ఆదివారాలు. అంటే ఈ శనివారం నుంచి వచ్చే ఆదివారం వరకు వీకెండ్స్, పండగ రోజులు కలుపుకుంటే ఏకంగా 10 రోజులు హాలిడేస్. అందుకే కుటుంబ సమేతంగా జనం పల్లెలకు తరలి వెళ్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రైవేట్ ట్రావెల్స్, విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ టు విజయవాడ హైవే వెహికల్స్తో సిటీ ట్రాఫిక్ను తలపిస్తోంది. విజయవాడ, నందిగామ దగ్గర ట్రాఫిక్ రద్దీకి ఈ దృశ్యాలే నిదర్శనం. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. దీంతో భాగ్యనగర వాసులు సొంతూళ్ల బాట పట్టారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు ఓ రేంజ్లో ఫ్లోటింగ్ పెరిగింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని 6431 స్పెషల్ బస్సులను నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. సౌత్ సెంట్రల్ రైల్వేస్ కూడా 153 సంక్రాంతి స్పెషల్ రైళ్లను వేసింది. ఎన్ని బస్సులు తిప్పినా, ఎన్ని రైళ్లు వేసినా, ఎన్ని ప్రైవేట్ క్యాబ్స్ బుక్ చేసుకున్నా సంక్రాంతి రద్దీని తట్టుకోవడం కష్టమే. ప్రైవేట్ బస్సుల దగ్గర నుంచి క్యాబ్ల వరకు అందరూ రేట్లు పెంచేశారు. అయినా పర్వాలేదు, కూర్చుని వెళ్లడానికి సీటు, అది లేదంటే నిలబడి వెళ్లడానికైనా జనం డిసైడ్ అయ్యారు. అడిగినంత ఇస్తామంటూ క్యాబ్ల నిర్వాహకులను బతిమాలుతున్నారు. టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు వేసినా అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. పండగ వేళ భారీగా పెరిగిన ఛార్జీలపై ప్రయాణికులు మండిపడుతున్నా దోపిడీదారులు మాత్రం ఇదే అదునుగా అదనంగా వసూలు చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులన్నీ 4 రోజుల క్రితమే సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. స్పెషల్ బస్సులు వేసినా జనాలకు సీట్లు దొరకడం లేదు. సంక్రాంతి సెలవులతో బస్టాండ్లు రద్దీగా మారాయి. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు మహాలక్ష్మి స్కీమ్ను తెలంగాణ మహిళలు ఉపయోగించుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 9 నుంచి 13 వరకు హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే అడ్వైజరీ జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు. అలాగే జనవరి 16 నుంచి 19 మధ్య ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల వైపు పెద్ద ఎత్తున ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. మొత్తానికి సంక్రాంతికి సొంతూళ్లకు బయలుదేరుతున్న వాళ్లతో రోడ్లపై సందడి కనిపిస్తోంది. వ్యయ ప్రయాసలైన పల్లెకే, కిక్కిరిసిన బస్సుల్లో కుక్కేసినట్టయినా సొంతూరుకే. బస్సు, ట్రైను, ఫ్లైటు, కారు, చివరికి బైక్, ఎలాగైనా పండగకి ఊరు వెళ్లాల్సిందే. పండగ చేసుకోవాల్సిందేనని జనం ఉత్సాహంతో పయనమవుతున్నారు. సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు ఎందుకింత సంబరం? పసుపు గుమ్మాలు, మామిడి తోరణాలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, కొత్త బట్టలు, హరిదాసుల కీర్తనలు, కోడి పందాలు, పతంగులు, పంటలు, పిండి వంటల మహదానంద సంబరం సంక్రాంతి. సంక్రమణ సూర్యుణ్ణి స్వాగతిస్తూ జరిపే పర్వదినం మకర సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రధానమైన పండుగ ఇది. ప్రధానంగా పంటలు ఇంటికొచ్చే సమయం కావడంతో ఈ పండుగను గ్రామాల్లో అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ఉపాధి కోసం ఊరు వదిలి దూరాభారాలకు పయనమైన వాళ్లు మళ్లీ బంధుజనాన్ని ఓ చోట కలిసేందుకు ఈ పండుగ చక్కటి అవకాశం. అందుకే పండుగ సమయం వచ్చిందంటే చాలు గ్రామాలు సందడిగా మారతాయి. భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా ముగ్గులు, గొబ్బెమ్మలు పెడుతూ మహిళలు ఆడిపాడతారు. ఆ సందడి కోసం పల్లెపై గుండెల్లో నిండుగా ఉన్న ప్రేమతో నగరం ఊరెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరిగే ప్రకృతి పండుగ సంక్రాంతి. జీవికకు ఆహారాన్నిచ్చే ప్రకృతికి ప్రణమిల్లే పండగ. ధాన్యంతో నిండిన వాకిళ్లను చూసి అన్నదాత ఆనందించే వేడుక. సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే సంబురం.
బతుకు తెరువు కోసం దూరాన సుదూరాన ఉండే కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనమలు, మనవరాళ్ళు ఇలా అందర్నీ ఒక్కచోటికి చేర్చే అద్వితీయమైన ఆత్మీయమైన పండగ సంక్రాంతి. సంక్రాంతిలో సం అంటే మిక్కిలి, అధికం అని అర్థాలు. క్రాంతి అంటే అభ్యుదయం, ప్రగతి పథం. అంటే మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుకనే దీన్ని సంక్రాంతి అని అంటారని పెద్దలు చెబుతారు. సూర్య భగవానుడి శాస్త్రం ప్రకారం మనకున్న 12 రాశుల్లో ఒక రాశి నుంచి మరో రాశిలోకి చేరడమే సంక్రాంతి. వ్యవసాయదారుల పండుగగా పిలిచే సంక్రాంతి దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో జరుపుకుంటారు. అలాగే అనేక దేశాల్లో కూడా ఘనంగా నిర్వహించుకుంటారు. కిరణజన్య సంయోగక్రియకు కారణమైన సూర్యుణ్ణి ఫలసాయం పొందే సమయాన పూజించి కృతజ్ఞతను చాటుకుంటారు వ్యవసాయదారులు. ఆ సంబురాల కోసం ఊరు పిలుస్తోంది. పల్లెకు ఉత్సాహంతో పరుగులు పెడుతోంది నగరం. అందుకే హైదరాబాద్ ఖాళీ అవుతోంది. దాంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిటకిటలాడుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా ట్రాఫిక్ జామ్ అయింది. 3 సెక్షన్లకు ఒక వాహనాన్ని పంపే విధంగా ఏర్పాట్లు చేశారు టోల్ అధికారులు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర 16 బూతులుండగా విజయవాడ వైపుకు వెళ్లేందుకు 11 బూతులు ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు. ఇటు హైదరాబాద్కు వచ్చేందుకు 5 టోల్ బూతులను ఓపెన్ చేసి వాహనాలు ఆగకుండా చేస్తున్నారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. సరిహద్దు జిల్లాలతో సమన్వయంతో ట్రాఫిక్ జామ్ లేకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా సంక్రాంతి వాహనాల రద్దీని పర్యవేక్షిస్తున్నారు. హైవేలపై ఎక్కడా ట్రాఫిక్ ఆగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ట్రాఫిక్ ఆగకుండా వెళ్తే గంట ఆలస్యమైనా ఇంటికి క్షేమంగా వెళ్లొచ్చని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో దీంతో ఈసారి ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది. నాదేంటంటే మొత్తం ఆగకుండా మూవ్ అయితే ఒక గంట లేట్గా అటు ఇటు పోతుంది. మొత్తం ఆగిపోయింది అనుకో, మళ్ళీ పోవాలంటే 7-8 గంటలు పడుతుంది. అప్పుడు ఇది నాగటిపల్లికి 6 గంటలు పట్టింది పోయింది. ఈసారి ఒక హాఫ్ అన్ అవర్ డిలేగా పోతున్నాను అంతే. అది కూడా టోల్ గేట్ దగ్గరనే. మిగిలిన రోడ్లు అన్నీ కూడా వైండింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా మా ఆఫీసర్లకు, కలెక్టర్లకు, మా ఆర్ఎన్బి, నేషనల్ హైవే, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించినందుకు ఇంకా కూడా ఈ 3 రోజులు కష్టపడాలని, అవసరం ఉంటే రేపు కూడా నేను కూడా ఒకసారి హైవే కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంటది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవుల ప్రారంభం కావడంతో ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. దాంతో కీసర దగ్గర వాహనాలు బారులు తీరాయి. టోల్ ప్లాజా దగ్గర రోజూ వచ్చే వాహనాల కంటే రెట్టింపయ్యాయి. హైదరాబాదే కాదు, అనేక పట్టణాల్లోనూ అదే పరిస్థితి. వరుస సెలవులతో వరంగల్ హనుమకొండ బస్టాండ్ కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగ కోసం సొంత గ్రామాలకు తరలి వెళుతున్నారు. రద్దీకి తగ్గట్టు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఇప్పటికే వేములవాడ, మేడారం జాతరకి ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ యంత్రాంగం. హైదరాబాద్ ఉప్పల్ నుంచి 600 బస్సులను ఆపరేట్ చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. అయినా బస్సులు సరిపోవడం లేదు. సీట్లు దొరకపోవడంతో గంటల తరబడి బస్టాండ్లోనే వెయిట్ చేస్తున్నారు సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సుల్లో అత్యధికం విజయవాడకే చేరుకుంటున్నాయి. దీంతో బస్టాండ్ కిక్కిరిసిపోతోంది. విజయవాడ నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామంటోంది. విశాఖపట్నం బస్టాండ్ కూడా రష్గా మారింది. వచ్చేవాళ్లు వెళ్లేవాళ్లతో రద్దీ పెరిగింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్ నడుపుతోంది. గత ఏడాది కంటే ఈసారి సుమారు 500 బస్సులు అదనంగా నడుపుతున్నారు. రోజుకు 250 నుంచి 300 వరకు ప్రత్యేక సర్వీసులు రన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు కోనసీమ, విజయవాడ, రాయలసీమ, తెలంగాణకు స్పెషల్ బస్సులు నడుపుతున్నామన్నారు అధికారులు. విశాఖ రైల్వే స్టేషన్లోనూ రద్దీ నెలకొంది. సకుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు, బస్సుల ఛార్జీలు భరించలేక రైళ్లను నమ్ముకున్నవారు, పిల్లాపాపలతో పండక్కి బయలుదేరి రిజర్వేషన్లు దొరక్క పడిగాపులు కాసేవారి సంఖ్య భారీగా ఉంది. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్కు సుమారు 10 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు అధికారులు. నెల రోజుల ముందు నుంచి అన్ని రైళ్లు ముందస్తు బుకింగ్స్, రిజర్వేషన్స్ పూర్తయిపోయాయని అంటున్నారు ప్రయాణికులు. పండక్కి వెళ్లాలి, కుటుంబంతో, బంధువులు, బాల్య స్నేహితులతో సంతోషంగా గడపాలని నగర జనాలు పల్లెబాటు పడుతున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలన్నీ రద్దీగా మారాయి. ఆర్టీసీ బస్సులు ఫుల్, రైల్వేల్లో రిజర్వేషన్ ఫుల్. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడుకు శ్రీకారం చుట్టాయి. 4-5 రేట్లు పెంచేసి జనాల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఫ్లైట్స్ ఛార్జ్ రేంజ్లో ప్రైవేట్ బస్ టికెట్ల రేట్లు నింగిని తాకుతున్నాయి. ఆర్టీసీ కూడా స్పెషల్గా ఖజానాని నింపుకుంటోంది. ఇక ఆకాశయానం చేయాలంటే వీపు విమానం మోత తప్పదు అనేలా ధరలు నింగిని తాకుతున్నాయి.
సంక్రాంతి అనగానే రవాణా రంగ సంస్థలకు కామధేనువుగా మారింది. ప్రభుత్వ ప్రైవేట్ రంగం తేడా లేకుండా ఎవరికి వారు ఎడాపెడా ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టి తమ గల్లాపెట్టెలు నింపుకుంటున్నారు. 50% పైగా ఛార్జీలను రెట్టింపు చేసి ఆర్టీసీ తన ఖజానా నింపుకుంటే తామేం తక్కువ తినలేదని నిరూపించుకున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఆర్టీసీ టికెట్ కన్నా 2-3 రెట్లు అదనంగా వసూలు చేసి పండగ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ కూడా ఫక్తు వ్యాపార ధోరణికి అలవాటు పడిపోయింది. పండగల సీజన్ వచ్చిందంటే చాలు స్పెషల్ సర్వీసుల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టడమే లక్ష్యంగా ముందుకు పోతోంది. ముందస్తు రిజర్వేషన్లతో చాలామందికి టికెట్లు కూడా దొరకలేదు. ఒకవేళ టికెట్ దొరికినా సగానికి ఎక్కువ అదనపు ఛార్జీ ముక్కుపిండి మరీ వసూలు చేసుకుంది ఆర్టీసీ. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయిదనేది సామెత. అలాగే ప్రభుత్వ రంగ సంస్థే వ్యాపార ధోరణితో ఆలోచిస్తే మేమాత్రం మడిగట్టు కూర్చోవడం ఎందుకనుకున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఆలోచన వచ్చిందే తడువుగా టికెట్ ధరను 2-3 రెట్లు పెంచేసి సొమ్ము చేసుకున్నాయి. పండగ పూట అటు రైల్వే ఇటు ఆర్టీసీ హ్యాండ్ ఇవ్వడంతో దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి తలవంచక తప్పని పరిస్థితి సామాన్యుడిది. ఒక మధ్యతరగతి కుటుంబం 2 పిల్లలతో వైజాగ్ వెళ్లి రావడానికి 25,000 ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మామూలుగానైతే రిటర్న్ జర్నీలో ఛార్జీల మోత ఎక్కువ. డిమాండ్కు అనుగుణంగా ఏపీ టీజీ ఆర్టీసీ సర్వీసులు తక్కువ నడపడం, వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రైళ్లు కూడా సరిపడకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్లకు కాసుల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు తదితర ప్రాంతాలకు లగ్జరీ ప్రైవేట్ బస్ టికెట్ ధర 1,000 రూపాయల నుంచి 1,200 లోపు ఉండగా పండగ సీజన్లో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఓ కుటుంబంలో 4 పండగకు ఊరు వెళ్లాలంటే కేవలం ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టికెట్లకే 16,000 ఖర్చవుతుంది. పండగైన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ ఇంతకంటే ఎక్కువ సమర్పించుకోక తప్పదు. రవాణా శాఖ పర్యవేక్షణ లోపమో అడిగేవాడే లేడన్న ధీమానో కానీ అందిన కాడికి జనాన్ని దోచుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. సాధారణ రోజుల్లో అయితే ఇవే 1 వే ఛార్జీతో ఫ్లైట్లో వైజాగ్కు వెళ్లొచ్చు. విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి దోపిడీకి దిగాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో ఒకవైపు టికెట్ 4,000. కానీ ఈ శని, ఆది, సోమవారాల్లో ఫ్లైట్ ఛార్జెస్ స్కై ఈజ్ లిమిట్ అన్నట్టుగా పైపైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్ ఎకానమీ టికెట్ ఏకంగా 15,000 పలుకుతోంది. మామూలు రోజుల్లో దీని ధర 4,500 మాత్రమే. అంటే 200% అధికంగా వసూలు చేస్తున్నాయి విమానయాన సంస్థలు. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ ఫ్లైట్ టికెట్ రేట్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఏకంగా 33,000 రూపాయలు పలుకుతోంది. సాధారణ రోజుల్లో దీని ధర కేవలం 5,000 మాత్రమే. అంటే ఏకంగా 7 రెట్లు అధికం. ఇలా నేల నుంచి నింగి వరకు జనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నాయి రవాణా సంస్థలు. పండగ రద్దీతో కాసుల పండగ చేసుకుంటున్నాయి. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ఛార్జీలే ఈ రేంజ్లో ఉంటే తిరుగు ప్రయాణాల రేట్లు ఇంకే స్థాయిలో ఉంటాయో ఊహకందడం లేదు. ఎన్ని రెట్ల రేట్లు పెంచినా సంక్రాంతికి ఊరు వెళ్లాలన్న ప్రేమ తగ్గదు, వెళ్లి తీరాల్సిందేనన్న తపన తగ్గదు. సంక్రాంతి వేడుకల సంబురం ముందు వీటన్నిటినీ పట్టించుకోవడం లేదు. ప్రజలకు పండగ ఆనందం, ట్రావెల్ సంస్థలకు ఈ ఆనందాన్ని క్యాష్ చేసుకునే ఆరాటం.